సభ అధ్యక్షులు గౌరవ పెద్దలు కోదండరామ్ గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ పార్టీల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు, మేధావులు, ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలారా, మిత్రులారా, మీడియా మిత్రులారా, అందరికీ నమస్కారాలు. చాలా ముఖ్యమైనటువంటి అంశం పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అనేది ఈ కాలంలో చాలా అభినందించదగినటువంటి విషయం. కోదండరామ్ సారు చొరవ తీసుకొని ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు, వక్తలు అనేక విషయాలు మాట్లాడారు. ఇక్కడ ప్రధానంగా ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా ఇవాళ మన దేశం ఎడిపోతుంది, రాజ్యాంగం ఏమవుతుంది, పార్లమెంటు, అసెంబ్లీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేసేటువంటి తీరేంటి అనేటువంటి విషయాన్ని ప్రతి పౌరుడు, ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజల యొక్క ఉమ్మడి దేశం ఇది. మనం అందరం కూడా దీంట్లో దేశ సంపదలో జరిగే ప్రతి విషయంలో, తెచ్చేటువంటి అప్పులో, వేసే పన్నుల్లో, నష్టాల్లో, కష్టాల్లో అందరు భాగస్వామ్యం కావాలి. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మెజారిటీ ప్రజలు వీటి గురించి పట్టించుకోవట్లే. పార్లమెంటులో ఏం జరుగుతుంది పట్టించుకోరు, లేకపోతే అసెంబ్లీలో ఏం జరుగుతుంది పట్టించుకోరు. మనం ఎందుకు పన్నులు కడతా ఉన్నాం, అప్పులు ఎందుకు తెస్తూ ఉన్నారు, ఈ కష్టాలకు నష్టాలకు బాధ్యులు ఎవరని చెప్పి మెజారిటీ ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా వీటికి దూరంగా ఉంటా ఉన్నారు. దీనివల్లనే పాలకులు తాము ఇష్టం వచ్చినట్టుగా ఏకపక్షంగా సమాజానికి, ప్రజలకు అవసరం లేనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకని ఈ దేశం మనది, ఈ సంపద మనది, మనకు అందరికీ బాధ్యత ఉంది అని చెప్పి ప్రతి పౌరుడు ఎప్పుడైతే చైతన్యయుతంగా ఆలోచించి ప్రశ్నించేటువంటి తత్వం అనేది వస్తుందో, పెరుగుతుందో, అప్పుడు ఈ పాలకులని మనం అదుపులో పెట్టడానికి, అడ్డుకోవటానికి, వాళ్ళు అనుసరించే విధానాన్ని అడ్డుకోవటానికి అవకాశం ఉంటుంది. అది రావాలని కోరుతున్నాం. అది రావాలని కోరుకునేటువంటి వాళ్ళే ఈ సమావేశానికి మీరందరూ కూడా సమయం, సొంత పనులు పక్కన పెట్టి రావటం అనేది జరిగింది. వేల, లక్షల, కోట్ల సంఖ్యలో ఇది పెరగాలి. ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ భవిష్యత్తు, ప్రజలందరి భవిష్యత్తు, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం పార్లమెంటులో తీసుకునేటువంటి విధానాలను బట్టి చట్టాల మీద ఆధారపడి ఉంటుంది. దేశం అభివృద్ధి కావాలన్నా, దేశం మరిన్ని కష్టాలకు, నష్టాలకు గురి కావాలన్నా అక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక 60% అధికారాలు వాళ్ళకు ఉంటే, ఒక 40% అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి. వాళ్ళ మోడీ అధికారంలోకి వచ్చి మూడోసారి 10 సంవత్సరాల 8 మాసాలు అవుతా ఉన్నది. ఈ 10 సంవత్సరాల 8 మాసాల కాలంలో ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు, ఆయన అనుసరించినటువంటి విధానాలు, సంస్కరణలు దేశానికి, సమాజానికి, ప్రజలకు ఏ ఒక్కటన్నా ఉపయోగకరంగా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి ఉపయోగకరమైనటువంటి చట్టాలు కానీ, పాలసీలు కానీ తీసుకురావాలి. ధరలని తగ్గించాలి, ధరలని పెంచుతూ పోతా ఉన్నాడు. రైతులకు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతులు వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి అనేక మంది మరి వ్యవసాయ నిపుణులు చెప్పినటువంటి నివేదికలు పక్కన పెట్టి రైతులకు నష్టం కలిగించే విధానాలు, చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. పరిశ్రమలు మూసేసి నిరుద్యోగాన్ని పెంచుతుంది తప్ప తగ్గించింది లేదు. మహిళల మీద దాడులు, పన్నుల మీద పన్నులు, అప్పుల మీద అప్పులు,
హోల్సేల్గా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని, వివిధ కంపెనీలని, వ్యవస్థలని అన్నిటినీ కార్పొరేట్స్లకు అమ్మటమో లీజుకి ఇవ్వటమో జరుగుతూ ఉంది. దీని కొరక మోడీని ఎన్నుకుంది. దేశ ప్రధాని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దేశ సంపదని కాపాడాలి, దేశ ప్రజల కష్టాలు తీర్చాలి, నా దేశంలో ఉన్న ప్రజలకు ఎట్లా విద్యను అందించాలని ఆలోచన చేయాలి తలకాయ ఉన్నవాడు ఎవడైనా. నా దేశంలో ఉన్న ప్రజలందరికీ వైద్యం ఎట్లా అందించాలని ఆలోచన చేయాలి, ఉపాధి ఎట్లా కల్పించాలని ఆలోచన చేయాలి, దేశ ప్రజలందరినీ ఐక్యంగా ఎట్లా ఉంచాలని ఆలోచన చేయాలి. ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా ప్రజలందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటువంటి ఒక స్వేచ్ఛను కలిగించేటువంటి పరిస్థితి తీసుకురావాలి. కానీ ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారంటే, మూడోసారి సొంత బలంతో అధికారంలోకి రాకపోయినా 2 ప్రాంతీయ పార్టీల సహకారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బుద్ధి మారలే. ఇవాళ వాళ్ళ ఎజెండా మొత్తం ఏంటి? 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రలను వక్రీకరించి ఇవాళ సినిమాలు తీసుకొస్తా ఉన్నారు. కాశ్మీర్లో ఒక సినిమా, తెలంగాణలో ఒక సినిమా, కేరళలో ఒక సినిమా, కర్ణాటకలో ఒక సినిమా, మహారాష్ట్రలో ఒక సినిమా. 100 సంవత్సరాల క్రితం చరిత్రలు, 100 సంవత్సరాల క్రితం నా రాజులు, నవాబులు, చక్రవర్తులు, దొరలు, జమీందారులు, భూస్వాములు ఎన్నెన్నో పాపాలు చేశారు. అయిపోయింది, అది క్లోజ్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి, దానికి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని పార్లమెంట్ ఏంది, అసెంబ్లీ ఏంది, ఎట్లా నడుపుకోవాలి అని చెప్పి మనం తయారు చేసుకున్నాం. అది కావాలి. జాతీయ నాయకుల హిస్టరీ మర్చిపోతున్నారు అందరూ. జాతీయ నాయకులని, దేశం కొరకు త్యాగాలు చేసిన, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుల చరిత్ర మర్చిపోతా ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం వాడు ఇంతమంది భార్యలు చేసుకున్నాడు, వాడు అది చేశాడు, వీళ్ళు ఇది చేశాడు, వాడిని అది చంపాడు, ఎవరికి కావాలి? అది అదంతా క్లోజ్ అయిపోయింది కదా. కానీ కావాలనే ఇవాళ 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రలన్నీ వక్రీకరించి తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ప్రజల యొక్క ఆలోచనల్ని మరొక వైపు మళ్లించడానికి దుర్మార్గమైన పద్ధతుల్లో సినిమాలను ఉపయోగిస్తున్నారు, మీడియాను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒకే భాష, ఒకే ఎన్నిక. ఒకే భాష అనేది ఉండాలని మన రాజ్యాంగం ఉందా? లేదు కదా. కానీ బలవంతంగా దాన్ని తీసుకురావడానికి ఆ పేరుతోటి అదొక సమస్య. తర్వాత ఒకే ఎన్నిక గతంలో తీసుకొచ్చారు, అది ఫెయిల్ అయితే మళ్ళీ కుదరదని చెప్పి చేశారు. అది తెలియదు, అది సోయి లేదా? లేక కాదు. ఇవాళ డీలిమిటేషన్ అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ఇవాళ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి పరిస్థితి. ఇంత పెద్ద దేశం కలిసి ఉండటం అంటే, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా 70-75 సంవత్సరాల నుంచి దేశంలో ప్రజలు కలిసి ఉండటం అంటే చాలా అభినందించాలి. నాటి నుండి నేటి వరకు పాలకులు అవలంబిస్తున్నటువంటి కొన్ని దివాలకోరు విధానాలు ప్రజలను ఇబ్బంది పెట్టే కష్టాలు, నష్టాలకు గురి చేసిన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, విభిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నా కూడా కలిసి ఉండడం గ్రేట్ అది. కానీ వాళ్ళ ఎజెండా పూర్తిగా ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని మొత్తం కూడా దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో వాళ్ళ ఎజెండాని పూర్తిగా అమలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. దేశం కష్టాల్లోకి పోతుంది. ప్రజలు అనేక సమస్యలు ఇవ్వాలి. మన కష్టాలు ఏందో తీర్చురా నానేనా అంటే, నాకు పని దొరకటం లేదు, పని చూపించు, నాకు వైద్యం ఇవి అడుగుతుంటే ఇల్లు లేదు, ఇల్లు కట్టి ఇంటి స్థలం ఇవి, నాకు రక్షణ ఇవ్వమని చెప్పంటే, ప్రజలకు అవసరం ఉన్నటువంటి కాకుండా ప్రజలు అడగనటువంటి, ప్రజలకు అవసరం లేని, సమాజానికి అవసరం లేని, దేశానికి అవసరం లేని కొత్త సమస్యలు ముందుకు తీసుకొచ్చి ఎక్కడికక్కడ చిచ్చు పెట్టి, ఇలా మణిపూర్లో వీళ్ళే కదా చిచ్చు పెట్టింది. మన దేశంలో ఇప్పుడున్న రాష్ట్రాలే కాదు, చూడండి ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు వాళ్ళే తీసుకొస్తారు. రాష్ట్రాలు చిన్న సైజులో ఉంటే వాళ్ళకి మంచిది. ఇవాళ ఉత్తరప్రదేశ్ను ఒక 4-5 రాష్ట్రాలు చేస్తారని కూడా వెనకాడరు. ఆ రకమైనటువంటి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలని నాశనం చేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అసమానతలు విపరీతంగా పెంచి సంపదను మొత్తం కూడా వేళ్ల మీద లెక్కబెట్టే కొద్దిమంది కార్పొరేట్ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం తీసుకొని మొత్తం వాళ్ళ చేతుల్లోకి అన్ని వ్యవస్థలు తీసుకొని ఒక నియంత్రితమైనటువంటి నయా ఫాసిజం మరి వచ్చేటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చేటువంటి పద్ధతిలో, ఫాసిజాన్ని తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన సాగుతూ ఉంది. దీన్ని ప్రతి పౌరుడు, ప్రతి మనిషిగా ఆలోచించకపోతే
మరి కొంతమంది ఏంటంటే సెంటిమెంట్, దేవుళ్ళ సెంటిమెంట్ తోటి, మతం సెంటిమెంట్ తోటి ఎక్కడెక్కడో గుళ్ళు గోపురాలు గులగొట్టి ఎవరికి కావాలి? కాబట్టి దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక విధానాలని, తప్పుడు ఆలోచనల్ని, ప్రజల మధ్య ఐక్యత లేకుండా, ఏ మతం అయితేంది, ఏ కులం అయితేంది, పుట్టే పద్ధతి ఒకటే, చనిపోయే పద్ధతే కదా, వైద్యం ఒకటే కదా, మనుషులంతా ఒకటే కదా, మనుషుల అవసరాలు ఒకటే కదా. తమ రాజకీయ స్వార్థం కొరకు ఈ రకంగా తమ ఇష్టం వచ్చినట్టుగా సెంటిమెంట్లను ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఈ స్థాయిలోనే కాదు, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి మనిషి ఆలోచించాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ సంపదను కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజల ఐక్యతని కాపాడుకోవాలి అనేటువంటి ఒక స్పృహతో పెద్ద ఎత్తున మనం ఉద్యమాలు సాగించవలసినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది. ఈ సమయంలో కాక మనం ప్రేక్షక పాత్ర వహిస్తే ఎవరికి వాళ్ళు నాకేం పట్టిందిలే అని చెప్పానంటే కొంతమంది ఉంటారు, మాకు సంపద ఉంది, మాకు ఓటేయడానికి కూడా రారు, ఏది ప్రశ్నించడానికి కూడా రారు. ఇట్లాగనే ఉంటే వాళ్ళని బతకనిస్తారు ఎవరన్నా? వాళ్ళ బంగ్లాలు పోతాయి, కార్లు పోతాయి, వాళ్ళ ఆస్తులు పోతాయి, వాళ్ళ ప్రాణాలే పోతాయి. చుట్టూ వలయంగా ఇదంతా వ్యవస్థ ఉంది కాబట్టి బతా ఉన్నారు. ఇవన్నీ లేకపోతే ఎక్కడుంటారు? ఈ సంఘాలు, ఉద్యమాలు ఏం లేకపోతే వాళ్ళు బతారా? వ్యాపారాలు చేస్తారా? సంపాదించుకుంటారా? రోడ్ల మీద తిరగలుగుతారా? సో ఉండాలి. అందుకొరకే ప్రతి మనిషి కూడా ఆలోచించి మరి ఉద్యమానికి రావాల్సినటువంటి అవసరం. మతం కాదు, ఇప్పుడు అనేక మంది మన రచయితలను చంపేశారు. ఏ మతం వాళ్ళు? హిందూ మతమే కదా వాళ్ళు కూడా. కామ్రేడ్ రంగారెడ్డి